కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదిక అందింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి నాణ్యత సరఫరా వివాదం వంటి అంశంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ తన నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన ఈ కమిటీ పరిశీలనలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వ్యవహార శైలిపై కమిటీ విమర్శలు గుప్పించింది. నెయ్యి నాణ్యతలో కల్తీకి దారితీసిన పరిస్థితులను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొంది. అలాగే సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన నియమాలు సడలింపునకు గురయ్యారని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు వ్యవస్థలో లోపాలకు కారణమయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై బోర్డును ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సింఘాల్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. ముఖ్యంగా టీటీడీకి నెయ్యి సరఫరా ప్రక్రియ పారదర్శకంగా లోపరహితంగా ఉండాలని సూచించింది. టెండర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించాలని దినేష్ కుమార్ కమిటీ సూచించింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ చర్యలు కీలకంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ అందిస్తారు. కాశీరావు, హరి కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే ప్రసాదం విషయమై వచ్చినటువంటి వివాదం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తయారయ్యే లడ్డూ నాణ్యతపై కల్తీ నెయ్యి ఆరోపణలు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నెయ్యి నాణ్యత, సరఫరా విధానం, కొనుగోలు ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ఒక ఏకసభ్య కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ విస్తృతంగా పరిశీలన చేసి తన నివేదికను సమర్పించింది. కమిటీ పరిశీలనలో బయటపడ్డ అంశాల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను స్పష్టంగా చూపించాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింఘాల్ వ్యవహార శైలి మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నెయ్యి నాణ్యతలో లోపాలు ఉన్నాయని తెలిసినా వాటిని సమయానికి గుర్తించి నివారించడంలో ఆయన విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నారు. దేవస్థానానికి వచ్చే నెయ్యి సరఫరా ప్రక్రియలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కమిటీ అభిప్రాయపడింది. అలాగే నెయ్యి కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించినటువంటి నియమాలు సింఘాల్ ఆధ్వర్యంలో సడలింపుకు గురి అయ్యాయని కమిటీ గుర్తించింది. ఈ సడలింపులు క్రమంగా వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని పెంచి నాణ్యత నియంత్రణలో లోపాలకు దారితీసినట్లుగా కూడా పేర్కొనింది. సాధారణంగా ఇలాంటి కీలక అంశాల్లో కఠిన ప్రమాణాలు పాటించాల్సి ఉన్నప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చోటు చేసుకుందని కమిటీ స్పష్టం చేసింది. ఇక బోర్డు పర్యవేక్షణ విషయానికి వస్తే సమస్యలను ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా తగిన స్థాయిలో చర్చ జరగలేదని నివేదికలో వెల్లడైంది. అధికార యంత్రాంగం మధ్య సమన్వయం లోపించడం కూడా ఈ సమస్యకు కారణమని కమిటీ కూడా అభిప్రాయపడింది. నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా జరగకపోవడం, అలాగే సరఫరాదారుల ఎంపికలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు కూడా ఈ వివాదానికి దోహదపడ్డాయని చెప్పి కూడా కమిటీ గుర్తించడం జరిగింది. తిరుమల లడ్డు ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఇది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి ప్రత్యేకనే మనం చెప్పుకోవాలి. ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత
ఈ లడ్డూనే పవిత్ర ప్రసాదంగా స్వీకరిస్తారు. అందుకే దీని నాణ్యతపై ఏమాత్రం అనుమానం వచ్చినప్పటికీ కూడా అది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. గతంలో కూడా లడ్డూ తయారీపై కొన్ని చిన్న చిన్న ఆరోపణలు వచ్చినప్పటికీ ఈసారి వచ్చినటువంటి నివేదిక మాత్రం వ్యవస్థాత్మక లోపాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమిటీ భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పలు కీలక సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా నెయ్యి సరఫరా ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, ప్రతి దశలో నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా చేయాలని చెప్పి కూడా సూచించింది. టెండర్ ప్రక్రియలో కేవలం తక్కువ ధర ఆధారంగా కాకుండా నాణ్యతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఈ కమిటీ పేర్కొనడం జరిగింది. సరఫరాదారుల ఎంపికలో కఠిన ప్రమాణాలు అమలు చేయాలని, అనుభవం ఉన్నటువంటి మరియు నాణ్యతను నిర్ధారించగల సంస్థలకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదనంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నెయ్యి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే విధానాలు అమలు చేయాలని కూడా కమిటీ సూచించడం జరిగింది. ల్యాబొరేటరీ పరీక్షలు, థర్డ్ పార్టీ ఆడిట్లు, డిజిటల్ ట్రాకింగ్ వంటి చర్యలు చేపట్టడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని చెప్పి కూడా పేర్కొనింది. బాధ్యతల విభజన స్పష్టంగా ఉండాలని, ఎవరికి ఏ బాధ్యత ఉందో నిర్దిష్టంగా నిర్వచించాలని చెప్పి అవసరం ఉందని చెప్పి కూడా ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా సమాచారం. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, వ్యవస్థలో మార్పులు తీసుకోవడం రావడం వంటి అంశాలు ముందు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగా మారిందనే మనం చెప్పుకోవాలి. మొత్తంగా ఈ వివాదం ఒక హెచ్చరికగా మారింది. తిరుమల లడ్డు నాణ్యతపై ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల విశ్వాసం నిలబెట్టడం కోసం తీసుకునేటువంటి ఈ చర్యలు దేవస్థానం ప్రతిష్టను కాపాడడంలో కీలకంగా మారే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.